రైతుల పంట రుణాల మాఫీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగా ఒకే దఫలో పూర్తి చేయాలని యోచిస్తోంది. ఒకవేళ అది సాధ్యపడకపోతే కనీసం 2 విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని చూస్తోంది. ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీతో నిధుల కోసం ఇతర ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. రైతుల తరపున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడుదల వారీగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు సమాచారం. 2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సర్కార్ భావిస్తోంది. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల మేర ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1,00,000 వరకు ఉన్న పంట రుణాలే 80% ఉన్నట్లు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఒకే దఫలో మాఫీ చేయడంపై వివిధ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫాలో అయితే రైతులపై వడ్డీ భారం పెరుగుతోందని, అసలు మాఫీ చేసిన లాభం రైతులకు దక్కదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులపై వడ్డీ భారం పడకూడదంటే ఖచ్చితంగా ఒకే దఫలో లేదంటే 2 దఫల్లో రుణమాఫీ పూర్తి చేయవలసి ఉంటుందని అధికారులు, బ్యాంకర్లు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి నినాదాన్ని అవలంబించిందనే దానిపై పూర్తి నివేదికను అందజేసినట్లు అధికారులు చెప్తున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.